లక్షల గ్రామాలు ఉన్నాయి, వందలకు వందల పైనే లెక్కలేని కులాలు ఉన్నాయి, 10 రకాల మతాలు ఉన్నాయి. ఆర్థిక అసమానతలకు ఇక అంతే లేదు. ఒక శ్మశాన వాటికలో, ఒక బొందల గడ్డలో అన్ని కులాల శవాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇంకో పక్కన ఇంకో మతానికి చెందిన శవాలు పక్క పక్కనే ఉన్నాయి. ఈ పక్క పక్కనే ఉన్న కులాల శవాలు, ఒకటి బ్రాహ్మణ శవం, రెండోది మాదిగ శవం, మూడవది బిచ్చగాడి శవం, నాలుగవది అనాథ శవం. ఇలాగా అన్ని కులాల శవాలు పక్క పక్కనే ఉన్నాయి. చచ్చాక ఈ కులాలన్నీ మాకు కులం లేదు అంటున్నాయి. అగ్రవర్ణమైన బ్రాహ్మణుడు ఎంతో విర్రవీగిన శవం ఇప్పుడు ఏమీ మాట్లాడట్లేదు. అంటరానితనం మాదిగా వాడు కూడా ఇప్పుడు ఏమీ మాట్లాడుతలేడు. మరి ఏమిటో ఈ లోకమంతా యోమయం గందరగోళం. ఈ శవాలు లాకర్లలో, ఇండ్లల్లో దాచుకున్న డబ్బులు, బంగారం ఎటుపోయేనో ఈ శవాలకు తెలియనే తెలియదాయే. ఈ తాత్కాలిక జీవితానికి ఇంత స్వార్థం ఎందుకు? ఈ కులాలెందుకు? ఈ మతాలెందుకు? ఈ ఆర్థిక అసమానతలెందుకు? ఈ శవాలు తోటి సమాజం, బంధువులు, పెళ్ళాం, పిల్లలు ఎంత ఏడ్చినా పలకవు గులకవు. కాబట్టి స్వార్థాన్ని మానుకోండి. ఆర్థిక కనీస సమానతకై, అందరికీ పనికై, నెలకు 30,000 జీతానికై తెలంగాణ పాట పార్టీ రాష్ట్ర కమాండర్ మచ్చల్ల వెంకటరెడ్డి హోరాహోరీ పోరాటం చేస్తున్నాడు. పాట పాటి కోటెయ్యాలి, అధికారం